నమస్కారం అండి. మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి అందరికీ శుభాభినందనలు కూడా. ఈరోజు ఆహ్, ఒక ఆశ్చర్యకరంగానూ ఉంది. ఎక్కడున్నాం, ఎక్కడికెళుతోంది ఈ దేశం అనే ఒక అయోమయ స్థితి కూడా కలిగింది నాకు కొన్ని వీడియోలు చూసిన తర్వాత. అలాగే ఆ కొన్ని వీడియోలు కూడా దేని గురించి అన్నారు? ఆహ్, అవి కూడా సమాజానికి ఉపయోగకరమైన సేవలు చేస్తున్న ఛానల్స్ నుంచి వస్తున్నవే. వాళ్ళు చేస్తున్న సర్వీస్ అంతా ఇంతా కాదు. కాన్ కానీ వాళ్ళ ద్వారా నేటి యువత అయినటువంటి ఆడపిల్లలు వాళ్ళ ప్రవర్తన, పోకడ చూస్తుంటే ఎవరో మహాకవి రాసిన ఒక పాట గుర్తొస్తోంది. ఎక్కడికెళుతోంది దేశం ఏమైపోతుంది అని. విదేశీయులంతా కూడా లేచి నిలబడి నమస్కరించే గౌరవాన్ని సంపాదించుకున్న అగ్ని పునీత సీత నా దేశం. అలాంటి ఈ దేశంలో ఈ మధ్య ఏమిటండి ఇలా జరుగుతున్నాయి? మీ ఇంట ఆడపిల్లలు ఉంటే బహుపరాక్ అండ్ బహుజాగ్రత్త. ఈ అందరికీ కూడా చదవాలి, లేకపోతే మమ్మల్ని వంటింట్లో తొక్కేస్తావా? వద్దు, శుభ్రంగా చదువుకోండి. అన్నింట్లోని ఈక్వాలిటీ అంటున్నారు కదా, శుభ్రంగా చదువుకోండి. ఎందులో ఏదైనా ఒక మంచి సమాజానికి మంచిది ఉపయోగపడాలి, లేదా నీకు నీ కుటుంబానికి మంచిది ఇవ్వాలి, గౌరవాన్ని పెంచేదే ఉండాలి. ఏది మనం చేసినా మనం నేర్చుకున్నది పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ నేర్చుకున్నది సమాజంలోకి వెళ్ళాలి పని చేయడానికి, అంతే కదా. ఆ సమాజానికి ఉపయోగపడాలి, తద్వారా కుటుంబానికి గౌరవం పెరగాలి, ఇవి జరగాలి. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతోంది? చదువుల పేరుతోటి పిల్లలు హాస్టల్స్లో ఉంటున్నారు. ఈ హాస్టల్స్లో ఉన్న ఆడపిల్లల తాలూకు వ్యవహారం ఈ మధ్య కొన్ని వీడియోస్ విన్నాక తల దిమ్మెత్తిపోతుంది నాకు. హాస్టల్స్లో అమ్మాయిలట ఇప్పుడున్న ట్రెండ్ అంటే ఏంటంటే కనీసం రోజుకి ఒక ముగ్గురితో ఓయో రూమ్సో ఏవో ఉన్నాయిట, వాటిని బుక్ చేసుకుని వెళ్ళి తిరగడంట. మినిమం ముగ్గురు, లేదంటే ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది విశృంఖలత్వం, విచ్చలవిడితనం? ఎవరు దీనికి బాధ్యులు? తల్లి తండ్రి. ఏ తల్లి తండ్రికి కూడా అలా నేర్పరు కదా. అమ్మ నువ్వు వెళ్ళు, హాస్టల్స్లో ఉండు, చదువుకొని ఇష్టం వచ్చినట్టు తిరగని ఏ కన్న తండ్రి అంటాడు? ఏ కన్న తల్లి అంటుందమ్మా? లేదా ఇలాంటి పనులు ఎవరైనా గురువులు చెప్తారా? చెప్పరు కదా. చెప్తే వాళ్ళని గురువులు అన్నారు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ట్రెండ్? ఎవరి నుంచి వచ్చిందంటారు? కొన్ని విదేశీ పోకడలని చూసి అదేదో థ్రిల్లింగ్గా ఉంటుందని, ఆనందంగా ఉంటుందని, అప్పటికి మాత్రమే అవి తాత్కాలికం, వాటి కోసం వెంపర్లాడిపోయి వెళ్ళిపోయి ఆ బురదగుంటలో పడిపోయి బయటికి రాలేక, మళ్ళీ సమాజంలో సరిగ్గా తిరగలేక వాళ్ళు ఎంత మానసిక క్షోభని అనుభవిస్తూ ఉన్నారో తెలుస్తుంది. పైపెచ్చి ఇంకో అమ్మాయి అంటుంది, కన్నతల్లి అన్నది, వద్దు ఈ ఉద్యోగాలు అక్కర్లేదు, ఈ హాస్టల్స్ అక్కర్లేదు, పదమ్మా ఇంటికి వెళ్ళిపోదామంటే, ఇంటికి వచ్చి నీలాగా నీ మొగుడులాగా, చూడండి కన్న తండ్రిని ఏమంటుందో, నీ మొగుడులాగా నోరు మూసుకుని అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోమంటావా అని అడుగుతోంది. ఎవరిచ్చారండి ధైర్యం ఆ పిల్లకి? అంటే సోషల్ సెక్యూరిటీ, నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను కదా. డబ్బులు సంపాదించుకునేసరికల్లా నీ నిర్ణయాలు నువ్వే తీసుకోగలిగినటువంటి ధైర్యం ఎవరిచ్చారు కదా? ఆ హక్కు ఎవరిచ్చారు? అలా అంటే మా మేము బ్రతకూడదా? బ్రతకడం అన్నది ప్రాథమిక హక్కు. కానీ నీ బ్రతుకు 10 మందిని బ్రతికించేదై ఉండాలి, 10 మందికి ఆదర్శం కావాలి అని అన్నదే కదా భారతీయ సంస్కృతి. ఈ సనాతన ధర్మానికి ఎప్పుడైతే అది చేతస్థమని, పుకిటి పురాణం అని, పాత చింతకాయ పచ్చళ్ళని,
వాటి మీద ముద్రలు వేసేసి వెనక్కి తోసేసామో ఇప్పుడు వీటి వలన మనం ఇబ్బంది పడుతున్నామండి. చిన్నప్పుడు కాన్వెంట్ స్కూల్లో మా పిల్ల చదువుతోంది అని చెప్పేసి పొంగిపోయేవాళ్ళం. ఆ కాన్వెంట్ స్కూల్లో బొట్టు కూడా పెట్టుకోకూడదు, అదో పెద్ద ఫ్యాషను. ఎక్కడుంది వాళ్ళకి టైం, ఎక్కడున్నది? ఎప్పుడో తప్ప బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు. ఇవేవి వేసుకోనప్పుడు అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఈ దిక్కుమాలిన ఒక అలవాటు వచ్చింది కదా, వ్యాలంటైన్స్ డే అని. దీన్ని ఒకటి తెచ్చిపెట్టుకున్నాం. ఈ ఈ దేశంలో అలాంటివి ఎప్పుడు అలవాటు లేదే. సలక్షణంగా అమ్మాయి చదువుకున్న తర్వాత చదువుకోవచ్చు, విద్యాబుద్ధులు నేర్చుకోవచ్చు, మంచి మంచి వ్యవస్థల్లో పని కూడా, జాబ్ కూడా చేసుకోవచ్చు. కానీ సలక్షణంగా తల్లిదండ్రులు చెప్పిన పిల్లాన్ని పెళ్లి చేసుకోవచ్చు కూడా. అయితే మీరు అంటారు, పెద్దలు చేసిన పెళ్ళిళ్ళన్నీ బాగున్నాయా? ఏదైనా సమస్య అనేది మనుషుల్లో వస్తుందండి, అంతేగాని ఎక్కడి నుంచో జాతకాలను బట్టిని, ఆకాశంలోంచి గ్రహాలను బట్టి రాదది. మన యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడ వరకు తగ్గాలి, ఎక్కడ వరకు నెగ్గాలి అన్న విషయాలు కూడా మనకు తెలియాలి. అసలు ఇలాంటివి తెలియాలంటే ఏంటి తెలియాలి? మన పురాణాలు తెలియాలి. అన్ని పురాణాలు పక్కన పెడదాం, అంత సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా, మహానుభావులందరూ ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు కూడా శ్రీరామాయణాన్ని ఎక్కువగా స్ఫురణకి తెస్తూ ఉంటారు. ఎందుకని? రాముడు దేవుడండి అని అంటారు. రాముడు దేవుడుగా అవతరించాడా? అవన్నీ పక్కన పెడితే రాముడు మనిషి అండి. మొదట మనిషి తను ఎంతవరకు తన శక్తుల్ని, తన బుద్ధిని, తన ధర్మ నిరతిని ఎక్స్టెండ్ చేయగలరో అంతవరకు ఆయన ఎక్స్టెండ్ చేయగలిగారు. ఆయన చేసినప్పుడు, ఒక మనిషిగా తాను చేసినప్పుడు అది ఎవరైనా చెయ్యగలరని ఆదర్శంగా 11,000 సంవత్సరాల పాటు ఈ భూమి మీద నడిచి చూపించారండి రాము విగ్రహవాన్ ధర్మ అంటారు కదా. అలాగా ఎలాంటి స్థితుల్లో అయినా సరే ధర్మాన్ని విడిచిపెట్టకుండా కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాలో ఆయన చూపించాడు. ఎందుకు పదే పదే రామాయణాన్ని తలుచుకోవడం? రామాయణంలో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రాముడు ఎలా ప్రవర్తించాడు? మనకి రామాయణం నేర్పడంలో ఉద్దేశం, ప్రతి కన్నతల్లి తన కొడుక్కి నువ్వు రాముడిలా అవ్వాలని చెప్పింది. అలాగే ప్రతి కన్నతల్లి తన బిడ్డని సీతలాగా, నువ్వు సీత వంటిది అంటే, సీత అంటే ఏంటి? అగ్నిలో దూకిందనా? మీకు అవే కనపడతాయా? సీత ఎంత ధైర్యంగా ఉందో, ఎలా రావణుడితో తను మాట్లాడిందో తెలుసునా ఎప్పుడైనా? అది ఏదో సామెత చెప్తారులేండి, 60 ఏళ్ళు వచ్చాక చదువుకోక మన్ను కొట్టుకుంటానా అన్నట్టు వెనకటికెవడో. చిన్నతనంలోనే రామాయణం అంటే తెలియకపోతే, రామాయణం అంటే కట్టే కుట్టే తెచ్చే అన్నది అంతవరకు తెలుసు. వాల్మీకి రామాయణంలో అసలు ఇతిహాసము ఇది ఇలా జరిగింది, ఇది ఇలాగే జరిగింది అని అందులో చాలా మనుషులు ఎప్పటికీ కూడా నిత్య నూతనంగా తమ జీవన మార్గంలో వాటిని అన్వయించుకోవడానికి అనువైనట్లుగానే రామాయణ కథ జరిగింది. అది చదివింది ఇప్పుడు కనుక అది చదవడానికి టైం ఎక్కడుంది? మా అబ్బాయికి ఇవన్నీ చదవడానికి తర్వాత చదవచ్చులే, ముందు క్లాస్ చదువులు చదివేద్దాం. మీరు ఎల్కేజీలో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఓ డిగ్రీ పట్టుకుని, బీటెక్కో లేదంటే ఎంబీబీఎస్ ఓ డిగ్రీ పట్టుకుని బయటికి వచ్చేది దేనికి? బల్లుల్లో ఒక జాబ్ కతుక్కోవడానికి, అంతేనా? మీ ఇన్నాళ్ళ చదువులు దేనికి ఉపయోగపడ్డాయి? ఓ ఉద్యోగానికి ఉపయోగపడ్డాయి. మంచిదే, ఉద్యోగం ఉండాలి, డబ్బులు సంపాదించాలి. సంస్కారం నేర్చుకోవడానికి సమయం ఎక్కడుంది అంటారు కదా. అంటే మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పలేదా అంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి, నిజంగానే సంస్కారం నేర్పితే అది వాళ్ళ తప్పు కూడా కాదు. సంస్కారం అంటే ఏమిటి, ఇది ఫలానా ఉంటుంది, ఇది ఇలా నేర్పాలి అన్న సంగతి లేని జీవన వ్యవస్థలో పడిపోయారు తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యోగస్తులు. ఇక్కడ ఉద్యోగం చేయడం తప్పు కాదండి. ఉద్యోగం చేసినంత మాత్రాన మన సంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని పర్వాలేదులే అని పక్కకి నెట్టడం.
పర్వాలేదులే, ఇవాళ కాకపోతే రేపు చెప్తాం. కానీ ఏదైనా సమయంలోనే కదండి చేయాలి. సమయం దాటితే ఎలా కొంప ముంచుదో ఎంతుందో ఈరోజు చూస్తున్నాం. ఆ పిల్ల అంటుంది, నేను అందంగా ఉన్నాను, వయసులో ఉన్నాను కాబట్టి నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళతో తిరుగుతాను, నీకెందుకు మధ్యలో, నేను నీలా ఒకటితోనే నోరు మూసుకు కూర్చోను, నన్ను కూడా అలాగే ఉండమంటావా అని అడుగుతుంది. అసలు ఆ అమ్మాయిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అంతలా ప్రేరేపించినటువంటి అక్కడున్న ఆ కల్చర్ ఏంటో కూడా అర్థం కావటం లేదు. ఏంటి ఈ కాలంలో ఈ పబ్బులు ఏంటి, ఈ ఆడపిల్లలు ఏంటి, ప్రతి వాళ్ళు ధూమపానం మగవాళ్ళకే ఒకప్పుడు అనుకునేవాళ్ళం, ఆడపిల్లలు చేసేస్తున్నారు. ఇదంతా అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఏదో సాధించారనా, దానివల్ల ఏదైనా డిగ్రీ ఇస్తారా, స్పెషల్గా ఏదైనా అవార్డు ఇస్తారా ఏమ్మా, అడిగేవాడు లేక. ఇవేవీ లేకుండా కూడా సంస్కారంగా పెరిగి నెంబర్ వన్గా చదువుకొని పెద్ద పెద్ద కలెక్టర్గిరిలోనే పనిచేస్తూ సమాజానికి ఆదర్శవంతమైన యువతులు కూడా ఉన్నారు. వాళ్ళు మనకి పట్టరు కదా. ఎంతసేపు మనకన్నా రోజుకి 4 సార్లు పబ్బులకు ఎవరు వెళుతున్నారు, నలుగురు మగాళ్ళతో ఎవరు తిరుగుతున్నారు, ఇవి వీళ్ళతో పోల్చుకుంటాం కదా. అంతేగాని ఝాన్సీ లక్ష్మీబాయి తోటి పోల్చుకుని చూసారా, సీతాదేవితో పోల్చుకోవడానికి చూసారా? ఎందుకంటే వాళ్ళు అసలు ముందు తెలియదుగా, మనకి తెలియదుగా. మనకి తెలుసుకునే అవకాశం మన పాఠ్యాంశాలు ఎక్కువగా ఇవ్వలేదు. పోనీ ఇంట్లో అమ్మమ్మలో తాతలో ఉండి చెప్తారా అంటే, అమ్మమ్మలు తాతలు కూడా అమ్మమ్మ.comలు చూసుకుంటూ టీవీ సీరియల్స్ చూసుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉండి చెప్పినా సరే చెప్పనివ్వకుండా వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో కూడా వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలాంటి వారని చెప్పటం లేదు నేను. కొందరు వాళ్ళతోనే కలిసి ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ నేను అన్నానని మీరు అనుకోవద్దు, నేను క్షమింపబడదని గాక. ఇది ఒక భారతదేశపు హైందవ స్త్రీగా నా ఆరాటం. ఆలోచించండి. అమ్మాయి బాగా అందంగా డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళింది, అమ్మాయి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది అని అంటే, అమ్మాయి అంటే ఏంటండి, ఒక ఆస్తి. ఆ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి, మళ్ళీ ఒక అయ్య చేతిలో పెట్టే వరకు. ఎవరితో పడితే వాళ్ళతో పర్వాలేదు, నాకు అందం ఉంది కదా నేను తిరుగుతానంటే మరి పెళ్ళిళ్ళు ఎందుకు? ఇప్పుడు పెళ్ళి తర్వాత అంటే మంత్రాల మధ్య, తల్లిదండ్రుల ఆశీర్వచనాల మధ్య, బంధుమిత్రుల ఆశీర్వచనాల మధ్య ఒక వివాహం జరిగి సంసార జీవితంలో అడుగుపెట్టడం ఎంత థ్రిల్గా ఉంటుంది. అసలు వివాహం అన్నది ఒక క్రతువు అండి. మనిషికి హైందవ సంప్రదాయంలో ఉన్న 16 సంస్కారాలు క్రతువులతో సమానం. క్రతువు అంటే ఏమిటి? యజ్ఞం. అంటే ఎంత పవిత్రమైన వాటి కింద వాటిని మలచారో చూసారా? ఎవరు పడితే వాళ్ళు, ఎవరిది పడితే అది, ఎవరితో పడితే వాళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు తిరగడానికి. మరి వివాహం అనే వ్యవస్థ ఎందుకు? వివాహం అనే వ్యవస్థ చెడిపోతే కుటుంబ వ్యవస్థ చెడిపోదా? కుటుంబ వ్యవస్థ చెడిపోతే సమాజం చెడిపోదా? ఈ బాధ్యత ఎవరిది? దీనికి చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఒక పెద్ద ఆయనకి 4 కొడుకులు ఉన్నారట. చాలా పెద్ద ఇల్లు, గొప్ప వ్యాపారం చేశాడు ఆయన. అందరికీ ఆస్తి ఇచ్చాడు. వాళ్ళలో ఒక నియమం పెట్టాడు. ఇంటికి 4 కలిసి ఉండేవారు. ఇంటికి కావలసిన కలప దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కొడుకు వంతు తీసుకురావాలి. ఈ 4కి పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా. ఈ ఆఖరి కోడలు మహా చురుకైంది. అది చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఇల్లు. ఆవిడేంటంది, ఇంత పెద్ద ఇంట్లో ఏదో ఒక మూల ఒక కలప, ఒక దూలం తీస్తే సరిపోతుంది, దీనికోసం నువ్వు అడవికి వెళ్ళక్కర్లేదు అని చెప్పింది. ఎవరు చూసొచ్చారులే అనుకున్నారు. బాగానే ఉంది. ఆ అబ్బాయి వంతు వచ్చినప్పుడల్లా అదే పని చేసేవాడట. ఏంటి మా చిన్నవాడు బయటకు వెళ్ళక్కర్లేకుండానే కల్పన మాత్రం తీసుకొస్తున్నాడు అని అనుకున్న మిగిలిన అన్నదమ్ముల్లో తెలిసిపోతుంది కదా. అబద్ధం అన్నది, చేసిన ఈ భ్రష్టు పని అన్నది తెలియకుండా పోదు, దొరికిపోతారు. అది తెలిసాక వీళ్ళేం చేశారు, బాగుందైతే
వాడు అడవికి వెళ్లకుండా కష్టపడకుండా ఇంట్లో నుంచే దూలం కలపని తీసేస్తూ ఉంటే మేమెందుకు బయటకు వెళ్ళి కష్టపడాలి ఏంటి అని ఈ రెండో వాడు కూడా మొదలెట్టాడట ఇంట్లోంచే కలపను వాడడం. ఇది తెలిసి నలుగురు, మిగిలిన ఇద్దరు కూడా ఇదే మార్గంలోకి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఇల్లు వెలవెలబోవడానికి, పైన ఆధారం లేకుండా, కప్పు లేకుండా ఉండడానికి ఎంతసేపు పడుతుంది? దూలాలు లేకుండా, పైన కప్పు లేకుండా ఉన్న ఇల్లు కూలిపోవడం ఎంతసేపు? ఎక్కువసేపు పట్టదుగా. అంటే నా దాకా రాలేదు కదా అని అధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు అని అంటే నేనేం చేశానండి అంటారు. ధర్మం గురించి మాట్లాడకపోవడం కూడా అధర్మానికి సపోర్టు చెయ్యడమే. అది దాని భాగం అందరూ పంచుకోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు నుంచే పిల్లలకి కనీసం రామాయణం గురించి చెప్పండి. చెప్పడానికి మేమెప్పుడు చదువుకున్నాం గనక మాకేదో కట్టే కొట్టే తెచ్చే కథ అని తెలుసు అని అనుకుంటే, మహానుభావులు ఎంతోమంది ప్రవచనాల రూపంలో చెప్పి పెట్టారు, మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి. వాటిని వినిపించండి తల్లులు, తండ్రులు. ఇది సమాజం పట్ల మన ధర్మాన్ని అనుసరించి మనం చేయవలసిన కర్తవ్యం. ఏమంటారు? అవునంటే స్పందించండి. మీ గంటి ఉష.